అందరికీ నమస్కారం అండి. మనమైతే హిందూ దేవాలయాల పరిరక్షణ పోరాట పాదయాత్రలో 3వ రోజు బంటుమల్లి దాటమాట. ఇక్కడ నుంచి మనకి అంతర్వేది 70 కిలోమీటర్లు ఉంటుంది. మనకైతే చాలా ఎండగా ఉంది. మధ్యాహ్నం అయితే భోజనం చేసి ప్రయాణం మొదలు పెడుతున్నాం. ఇక్కడ నుంచి మనమైతే మన వీడియోలు అయితే దేవాదాయ శాఖ మంత్రి వారి వరకు చేరే వరకు చేయండి. ఎంత నడిచినా కూడా మనకి ఏదైతే దేనికోసం అయితే పోరాడుతున్నామో హిందూ దేవాలయాలను పునరుద్ధరించాలి, మరియు ఎవరైతే అంతర్వేదిలో నిజమైన వారసులు ఉన్నారో వాళ్ళనే దేవాలయ బోర్డు చైర్మన్గా చేయాలి, ఫ్యామిలీ ఫౌండర్ మెంబర్గా చేయాలని పోరాడుతున్నామో ఆ విషయాన్ని ఖచ్చితంగా దేవాదాయ శాఖ మంత్రి వారి వరకు తీసుకెళ్లేలా షేర్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా దేవాదాయ శాఖ వారు అయితే స్పందిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట. మేము ఏంటంటే న్యాయంగానే పోరాడుతున్నాం, న్యాయం కోసమే అడుగుతున్నాం తప్ప నేను అడిగే దాంట్లో తప్పేం లేదని చెప్పి నేను 100కు 100% చెప్పగలను. ఏదైతే దేవాదాయ శాఖ వారు చేయాల్సింది ఉందో నేను వాళ్ళకి తెలియపరుస్తున్నాను అంతే. ఖచ్చితంగా దేవాదాయ శాఖ మినిస్టర్ గారు స్పందించి మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మనతో పాటు అయితే కళ్యాణ్ సేరు అన్న కూడా ఈ పోరాట పాదయాత్రలో పాల్గొన్నాడు. మీరు కూడా ఎవరైనా మనతో పాటు పాదయాత్రలో రావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. నెంబర్ అయితే స్క్రీన్ మీద పెడతాను. మనమైతే ఇప్పుడు పెందూరు దగ్గర ఉన్నాం, తర్వాత చెరుకుమిల్లి వెళ్తాం, తర్వాత ఎండపల్లి, అక్కడ నుంచి నరసాపురం రోడ్డు మీదకి వెళ్తాం అన్నమాట. మనం ఎవరైనా కూడా రావాలనుకుంటే ఖచ్చితంగా మన పాదయాత్రలో పాల్గొనొచ్చు.